గవర్నమెంట్ హాస్పిటల్లో వేసుకునే వ్యాక్సిన్స్ సరిపోవా? ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇచ్చే వ్యాక్సిన్స్ నిజంగానే అవసరం అంటారా? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు. ఇవాళ దాన్ని ఆన్సర్ చేద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫాలో చేసే షెడ్యూల్ NIS షెడ్యూల్ అంటాం, అంటే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫాలో చేసేది IAP షెడ్యూల్, అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ షెడ్యూల్. NIS షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసే డిసీజెస్ హై ఇంపాక్ట్ డిసీజెస్, హై బర్డన్ డిసీజెస్ అంటాం. ఎగ్జాంపుల్ టీబీ వల్ల చాలా మరణాలు జరిగేవి, అప్పుడు దాన్ని NIS షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు. అలాగే పోలియో ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ఆ చైల్డ్ హ్యాండిక్యాప్డ్ గా ఉండిపోతాడు. సో ఇట్ ఈస్ ఎ హై బర్డన్ డిసీజ్. ఇలాంటి డిసీజెస్ ని హెల్త్ బడ్జెట్ రూల్స్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని NIS షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తారు. అదే IAP షెడ్యూల్లో ఎలాంటి వ్యాక్సిన్స్ ఇంక్లూడ్ చేస్తారంటే, ఏ వ్యాక్సిన్ అయినా చైల్డ్ కి బెనిఫిట్ ఇస్తుంది అని ప్రూవ్ అయినప్పుడు, అది ఇండియన్ చిల్డ్రన్ లో కూడా ఎఫెక్టివ్ గా బెనిఫిట్ ఇస్తుంది అని ప్రూవ్ అయినప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్. సో ఒక చైల్డ్ కి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తే ఆ డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్ అనేది తగ్గుతుంది. ఎన్ని రోజులు ఆ చికెన్ పాక్స్ నుంచి సఫర్ అవుతాడు అనేది తగ్గుతుంది, సివియారిటీ తగ్గుతుంది, అండ్ కాంప్లికేషన్స్ చాలా మటుకు తగ్గిస్తుంది. IAP షెడ్యూల్లో NIS లో ఉన్న వ్యాక్సిన్స్ తో పాటు కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో ఫైనలీ NIS షెడ్యూల్ అనేది బేసిక్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రతి చైల్డ్ కి కనీస భద్రత NIS షెడ్యూల్. IAP షెడ్యూల్ అనేది బెస్ట్ పాసిబుల్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ చైల్డ్. ఇంకా మీకు ఈ వ్యాక్సినేషన్స్ మీద ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే వ్యాక్సిన్ అని కామెంట్ చేయండి. ఈ 2 షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసే వ్యాక్సిన్స్ లిస్ట్ అండ్ డీటెయిల్స్ మీకు PDF గా పంపిస్తాం. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో us.